13th ఏప్రిల్ ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేసింది. అటాక్ చేయడానికి 170 డ్రోన్స్, 30 క్రూయిజ్ మిసైల్స్, 120 పైగా బ్యాలిస్టిక్ మిసైల్స్ వాడారు. వీటన్నిటిని ఎదుర్కోవడానికి అమెరికా, బ్రిటిష్, ఫ్రాన్స్, జోర్డానియన్ ఎయిర్ ఫోర్స్, నేవీ హెల్ప్ తీసుకోవడం జరిగింది. షూట్ డౌన్ చేయడానికి ఆరో 3 మరియు డేవిడ్ స్లింగ్స్ సిస్టమ్స్ వాడారు. ఇజ్రాయెల్ చెప్పిన దాని ప్రకారం 99% మిసైల్స్, డ్రోన్స్ షాట్ డౌన్ చేశారు. హిస్టరీలోనే ఇది లార్జెస్ట్ డ్రోన్ స్ట్రైక్. ఈ అటాక్ కారణం ఏప్రిల్ 1న ఇరానియన్ ఎంబసీ మీద ఇజ్రాయెల్ దాడి చేయడం వల్ల 2 జనరల్స్, 7 IRGC ఆఫీసర్స్ చనిపోవడం జరిగింది. ఈ ఆరోపణతో ఇరాన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేయడం జరిగింది. కానీ ఏప్రిల్ 1న దాడి చేశామని కానీ చేయలేదని కానీ ఇజ్రాయెల్ ఇంతవరకు డిక్లేర్ చేయలేదు. మన ఎక్స్టర్నల్ అఫేర్స్ మినిస్టర్ ఈ అటాక్స్ మీద స్పందించి ఆ ఏరియా కొంచెం సెన్సిటివ్ ఏరియా కావడంతో ఇండియా ఈ విషయంలో న్యూట్రల్ గా ఉంటుందని చెప్పినప్పటికీ ఇరాన్ అంబాసిడర్ ఇరాజ్ ఇలాహీ గారు ఇండియాని 2 దేశాల మధ్య మీడియేటర్ రోల్ ప్లే చేసి శాంతిని చేకూర్చాలని కోరారు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.